హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, యూట్యూబ్లో తెలుగు మనీ వరల్డ్ అని సెర్చ్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇంటర్లింక్ కేవైసీ అయితే నేను ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా లెవెల్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసి మీరు ఇంటర్లింక్ కేవైసీ అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నీట్గా అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మోర్ అని అయితే ఉంటుందన్నమాట. సో మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ మోర్ అని అయితే ఉంటుంది. మోర్ మీద అయితే క్లిక్ చేయండి. సో కంపల్సరీగా మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చుంటాను, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చుంటానండి. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఎవ్రీ ప్రాజెక్ట్ యొక్క అప్డేట్ నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట ఈ విధంగా అయితే. సో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. ఎవరైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్తో పాటు అన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారో సో కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే. సో ఇంటర్లింక్ కేవైసీ అయితే లెవెల్ 2లోకి అయితే రావడం అయితే జరిగింది. సో వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి అయితే వెళ్తున్నా. సో ఇక్కడైతే చూడండి, స్టెప్ 1 అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు స్టెప్ 2లో అయితే ఉన్నానన్నమాట. సో నాకు 21 అవర్స్ అయితే ఉందన్నమాట. సో ఈ 21 అవర్స్ లోపు అప్లోడెడ్ డాక్యుమెంట్ అని అయితే ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గైడ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఈ విధంగా అయితే ఉండాలి. అండ్ రైట్ సైడ్ మీ రైట్ హ్యాండ్లో సో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో స్టెప్ 1లో ఆ వెరిఫికేషన్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ అయితే ఉండాలన్నమాట. సో మీరు ఆధార్ కార్డు ఇచ్చుంటే ఆధార్ కార్డు అయితే చేతుల్లో పట్టుకోండాలి రైట్ హ్యాండ్లో. లేదంటే మీరు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చుంటే బర్త్ సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే హోల్డ్ చేయాల్సి ఉంటుంది రైట్ హ్యాండ్లో. సో లెఫ్ట్ హ్యాండ్లో ఒక ప్లెయిన్ పేపర్ అయితే తీసుకోవాలి, ఇంటర్లింక్ అని అయితే రాయాలి అండ్ ఆ రోజు డేట్ అయితే వేయాలి. సో ఈ విధంగా ఫోటోలో చూపించినట్టుగా అయితే మీరు హోల్డ్ అయితే చేసి పెట్టుకొని ఫోటో అయితే తీపించుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలన్నట్టు. సో నేను అప్లోడ్ చేసేసి సబ్మిట్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ నేనైతే సబ్మిట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే మీరు మీ ఫోటో అయితే చూసుకోవచ్చు అండ్ మీరు సబ్మిట్ చేసిన డేట్ అయితే ఇది ఉండాలన్నమాట. సో ఇది స్టెప్ 2 ప్రాసెస్ కాబట్టి స్టెప్ 2 అయితే ఉంది. ఇక్కడ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉందన్నట్టు. సో ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత 3rd లెవెల్లోకి అయితే వెళ్తుంది. సో అప్పుడు మీరు మీ ఫోన్ అయితే చేతుల్లో పట్టుకొని మీ దగ్గర ఎన్నైతే ఇంటర్లింక్ మైన్ చేసిన కాయిన్స్ ఉన్నాయో సో అదైతే పట్టుకొని చూపించాల్సి ఉంటుందన్నమాట 3rd స్టెప్ అయితే. సో ఈ విధంగా అయితే ఉండాలన్నమాట 3rd స్టెప్ అయితే. ఆ ఫోటో అయితే ఈ విధంగా ఉండాలి. మీరు మొబైల్ అనేది రైట్ హ్యాండ్లో ఇంటర్లింక్ ఎన్నైతే మైన్ చేశారో అదైతే మీకు డిస్ప్లే అవ్వాలన్నమాట. సో మీ ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉండాలన్నట్టు. సో ఈ విధంగా అయితే నెక్స్ట్ స్టెప్ అయితే ఉండబోతుంది లెవెల్ 3 అనమాట. సో ఆ స్టెప్ వచ్చిన తర్వాత టుమారో నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో లెవెల్ 2 అయితే ఈ విధంగా అయితే చేసుకోండి, ఓకేనా. సో చేసుకున్న తర్వాత 24 అవర్స్ లోపల మీకు లెవెల్ 2 అయితే కంప్లీట్ అవుతుంది. మీరు అన్నీ కరెక్ట్గా ఇస్తే కేవైసీ అయితే మీకు కంప్లీటెడ్ అవుతుంది అన్నట్టు సెకండ్ స్టెప్ అయితే. సో ఈ విధంగా అయితే సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.